ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తుల వారు చూపిన మాదిరి ఏమిటి? ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు చూపిన మాదిరి అని. ప్రియులారా, యేసుక్రీస్తుల వారి పేరు తెలియని వ్యక్తి ప్రపంచంలో లేడు అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే ప్రపంచం అంతటికీ తెలిసిన ఒక మహా వ్యక్తి అంటూ మానవ చరిత్రలో ఉన్నాడు అంటే అది ఒక యేసుక్రీస్తుల వారు మాత్రమే అని ఖచ్చితంగా మనం చెప్పగలం. యేసుక్రీస్తుల వారు ఆయన లేడు అని చెప్పే సాహసం చేస్తున్నారు, కానీ అది ఎప్పటికీ సత్యం కాదు. యేసుక్రీస్తుల వారి చరిత్రలో లేడు అని చెప్పటం తేలికేమో కానీ నిరూపించటం అన్నది మాత్రం అది ఎప్పటికీ సాధ్యమయ్యేది మాత్రం కాదు. కారణం, ఆయన చరిత్రలో ఉన్నాడు అని చెప్పటానికి ఎన్నో సాక్ష్యాలు, భౌగోళికపరమైన, చరిత్రపరమైన ఎన్నో విషయాలు లేదా ఎన్నో ఆధారాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఆయన ఒక కల్పిత వ్యక్తిగా, కల్పిత పాత్రగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎంత చేసినా యేసు అనేటువంటి వ్యక్తిని చరిత్రలో లేకుండా చేయటం అనేది అది ఎప్పటికీ అసాధ్యం. ఎందుకంటే బలమైన సాక్ష్యాధారాలు కలిగిన మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్లో యేసుక్రీస్తుల వారి జీవితం అంతా ఇందులో వ్రాయబడకపోయినా మనకి ఎంతవరకు అవసరమో అంత మాత్రం దేవుడు ఇందులో రాయించాను అన్న విషయాన్ని మాత్రం మనం చదువుకుంటాం, చూస్తుంటాం. యేసుక్రీస్తుల వారు మనం ఉన్న ఈ ఆసియా ఖండములోని ఇజ్రాయిల్ అనే ఒక చిన్ని దేశంలో మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న యెరూషలేమును ఆనుకుని ఉన్న ఒక చిన్ని కుగ్రామం బెత్లెహేం. అక్కడ ఆయన జన్మించాడు అని, ఎక్కడో ఒక చిన్ని మారుమూల గ్రామములో జన్మించిన యేసుక్రీస్తు ఈరోజు ప్రపంచ వ్యాప్తమవటం, ప్రపంచంలో అందరి నోట ఆయన కీర్తించబడుతూ ఉండటం, ప్రపంచానికే ఒకే ఒక్కడుగా, ప్రపంచానికే ఒక శకపురుషుడుగా, యుగపురుషుడుగా చరిత్రకెక్కడో మనం చూస్తుంటే ఆయన ప్రస్థానం ఏ పాటిదో, ఆయన ఎంత గనుడో అన్న విషయం ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పుట్టింది బెత్లెహేము, పెరిగింది నజరేతు. ఆయన సేవ చేసినటువంటి ప్రాంతాలు ఒక యూదయ, సమరయ, గలిలయ, దెకపొలి, పెరయ అనే ఈ 5 ప్రాంతాలలో 33.5 సంవత్సరాల కాలం జీవించిన ఒక 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేసినట్లుగా లేఖనాధారాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రియులారా, కేవలం అతి కొద్ది కాలమే జీవించినప్పటికీ ప్రపంచంపై ఒక చెరుగని ముద్రను ఆయన వేశాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యాడు. ప్రపంచంలో ఎందరో ఆయన బోధలకు ఆకర్షితులవటమే కాక
ఆయన మార్గంలో నడిచిన వారుగా, మహాత్ములుగా, మహనీయులుగా ప్రపంచం చేత కీర్తించబడుతూనే ఉన్నారు నేటికి. ఆ మహనీయుడు జీవించిన కాలములో ఆయన ద్వారా చేయబడినటువంటి ఎన్నో మహత్కార్యాలు, వాటన్నిటి కోసం వ్రాయబడలేదు, కొన్ని మాత్రమే వ్రాయబడ్డాయి. ఒకవేళ ఆయన చేసినవన్నీ కూడా వ్రాయాలి అని ఒకవేళ అనుకుంటే, ఒక మాట చెప్తాడు యోహాను భక్తుడు 20వ అధ్యాయంలో. యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి మాటలో, యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, యేసు చేసిన కార్యములు, యేసుక్రీస్తుల వారు ఆయన జీవితంలో చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఇంతకు మీరెవరండి అని అడిగామనుకోండి, ఆయన్ను నాకు తోచుచున్నది అని అంటున్నాడే, ఇంతకు మీరెవరండి? నేను ఎవరినో తెలుసా? యేసుక్రీస్తుతో పాటు 12 మంది ఉన్నారు చూసారా, శిష్యులు. వారిని అపోస్తలులు అంటారు కదా. ఆ శిష్యులే అపోస్తలులైతే, ఆ అపోస్తలులు 12 మంది అయితే, ఆ 12 మందిలో 3 ప్రధానమైన వారైతే, ఆ 3లో కూడా మరలా నేను చాలా దగ్గరగా ఉన్నవారు, నేను నియర్ అండ్ డియర్, నేను యేసుక్రీస్తుల వారికి, నేను ఆయనకు చాలా దగ్గర వాడను, చాలా ప్రియమైన వాడను, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నవాడను, చివరి వరకు ఆయనను వెంబడించిన వారను. ఒకానొక సమయములో అందరూ ఆయనను విడిచి పారిపోయినా నేను మాత్రం ఆయన మరణము వరకు ఆయనకు చాలా సమీపముగా ఉన్నవాడను. నేను చెబుతున్నాను, అనేకమైన విషయాలు నాకు తెలుసు. అందుకే ఈ మాట అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు ఆయన. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు అన్నాడు. ఏంటండి, అంత చరిత్ర ఉందా యేసుక్రీస్తుల వారు? అవును, అంత చరిత్ర ఉంది ఆయనది. కానీ మనకి ఎంత అవసరమో, మనకు ఎంత మేరకు అవసరమో అంత కుదించి 4 సువార్తలలో 4 సువార్తికులు మన కళ్ళ ముందు పెట్టారు. ఇది చాలా ఇది మనం ఆయనను దేవుని కుమారుడుగా మనం నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఎంత అవసరమో అంత వ్రాసేశారు. అన్నీ వ్రాయాలనుకుంటే భూలోకమే చాలదు అన్నాడు. ఇది యోహాను గారు యేసుక్రీస్తుల వారికి ఆయన దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడైన యోహాను గారు యేసుక్రీస్తుల వారి కోసం రాసినటువంటి మాట. ఇక మరొక అపోస్తలుడు ఉన్నాడు, ఆయన పేతురు గారు. పరలోక రాజ్యపు తాళపు చెవులు పొందుకున్నవాడు. ఆ 3 ప్రధానమైనటువంటి శిష్యులలో ఇతను ఒకడు. పెంతెకోస్తు పండుగ రోజున మొట్టమొదటగా ఆయన చేసినటువంటి ఆ ఉపన్యాసానికి, ప్రసంగానికి వచ్చిన వేలాది మందిలో 3000 మంది ఆయన చేసిన ప్రసంగానికి వారి జీవితాలను మార్చుకొని బాప్తిస్మం పొంది యెరూషలేములో మొట్టమొదటి సంఘముగా ఆవిర్భవించటం జరిగింది. అంటే మొదటి సంఘము అనేది ఏర్పడటానికి మూల కారకుడు పేతురు గారు. ఈయన 2 పత్రికలు రాశాడు. అందులో మొదటి పత్రికలో ఇతను రాస్తూ యేసుక్రీస్తుల వారి కోసం ఏం రాస్తున్నారో ఆ మాట మనం చూడాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా ఆయన ఈలాగు నియమించెను. మనం సంపూర్ణ పురుషులం అవ్వాలి. మనం సంపూర్ణ పురుషులం అవ్వటం అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు సంపూర్ణుడు. యేసుక్రీస్తుల వారు సంపూర్ణుడు అంటే యేసుక్రీస్తుల వారిలో ఉన్నటువంటి ఆ దైవత్వము, యేసుక్రీస్తుల వారిలో ఉన్నటువంటి ఆ సుగుణాలు ఏవైతే ఉన్నవో అవన్నీ ఒకానొక సమయానికి మనందరిలో కూడా కనబడాలి. యేసులోని ప్రేమతత్వం, యేసులోని దయాగుణం, యేసులోని క్షమాగుణం, యేసులోని సహనం, ఇవన్నీ యేసుక్రీస్తుల వారిలో ఏ మంచి లక్షణాలు అయితే ఉన్నవో అవన్నీ మనము కూడా కలిగి ఉండాలి. అలా యేసులో ఉన్న గుణాలన్నీ మనలో ఎప్పుడైతే కనబడతాయో అప్పుడు మనము కూడా సంపూర్ణ పురుషులం. ఆయనకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అన్నాడు. అందుకే ఎవరయ్యా నీకు నాకు మనందరికీ మాదిరి అని అంటే యేసుక్రీస్తుల వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి. రాజకీయాలలో ఉన్న వాళ్ళు రాజకీయాలలో గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళని మాదిరిగా పెట్టుకుంటారు. కొంతమంది ఆట ఆడే ప్లేయర్స్ ఉంటారు. ఆ ప్లేయర్స్ వాళ్ళు ఏ గేమ్ అయితే వాళ్ళు ఆడుతున్నారో అందులో గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళని ఫోటోలు పెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉంటారు. అలానే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చూడండి, అందులో గొప్ప గొప్ప నటులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళని మాదిరిగా పెట్టుకొని వాళ్ళంతర స్థాయికి వెళ్ళిపోవాలని వీళ్ళు ఆశపడుతూ ఉంటారు. అటువంటప్పుడు మనం క్రైస్తవులం. మన క్రైస్తవులమైన మనము కూడా ఎవరినయ్యా మనం మాదిరిగా పెట్టుకోవాలి, ఎవరంత ఎత్తుకు మనం ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనంటే నువ్వు మాదిరిగా పెట్టుకోవలసింది క్రీస్తును. ఆయన 100% ఆయనలో అన్ని చక్కటి లక్షణాలు ఉన్నాయి. నువ్వు నేను కూడా ఒకానొక రోజు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు సాధించిన ఆ గుణాలన్నీ కూడా ఆయన కలిగి ఉన్న లక్షణాలన్నీ మనము కూడా కలిగి ఉండాలి. అంటే మనం మాదిరిగా పెట్టుకోవాల్సింది యేసుక్రీస్తును. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం అనుకోండి, ఏంటండి ఆయనలో ఉన్న మాదిరి ఏంటి, ఆయన మనం ఏ విషయంలో మనం మాదిరిగా పెట్టుకోవాలి అని మీకు ప్రశ్న రావచ్చు. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు చెబుతున్నప్పుడు బయట వ్యక్తులు కూడా ఏముందండి యేసుక్రీస్తులో గొప్పతనం, ఆయన్ని ఏ విషయంలోనండి మేము మాదిరిగా పెట్టుకోవాలి అని వారు అడగొచ్చు. అటువంటప్పుడు ఇప్పుడు క్రైస్తవులైన వారికైనా క్రైస్తవేతరులైన వారికి యేసుక్రీస్తుల వారు ఏ విషయంలో ఆయన మానవాళికి ఆయన మాదిరిని ఉంచిపోయాడో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. వాస్తవానికి చెప్పటం ఎంత ముఖ్యమో చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది. చెప్పటం కాదు, చూపించవలసిన అవసరత కూడా ఉంది మన మీద. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తుల వారి ప్రేమ గురించి నువ్వు చెప్తే చెప్పు, మంచిది. యేసుక్రీస్తు ప్రేమ గురించి చెబుతున్నావు నువ్వు, ఆయన ప్రేమ మరి నీలో కూడా ఉండాలి కదా, మనలో కూడా ఉండాలి కదా. యేసుక్రీస్తుల వారు ప్రేమామయుడండి అని మనం చెబుతున్నప్పుడు మరి ఆ ప్రేమమూర్తి గురించి మాట్లాడుతున్న మనలో కూడా ప్రేమ కనిపించాలి కదా. యేసుక్రీస్తుల వారు చాలా క్షమాగుణం కలిగిన వాడని నేను మాట్లాడుతున్నప్పుడు నీలో నాలో మనలో కూడా క్షమాగుణం అనేది కనిపించాలి కదా. లేదు కేవలం చెప్పడానికి మాత్రమే అనుకుంటే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? మనం ఎలా క్రైస్తవులం? మనం కేవలం చెప్పే క్రైస్తవులుగా ఉందామా? చెబుతున్నది మన బ్రతుకులో చూపించే క్రైస్తవులుగా ఉండాలా? దేవుడు ఏ క్రైస్తవ్యాన్ని ఇష్టపడతాడు, దేవుడు ఎవరిని కోరుకుంటాడు? చెబుతూ వెళ్ళిపోయే వారిని కాదు, చెబుతూ చూపించే బ్రతికేటువంటి వారే దేవునికి కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని మనం చూద్దాం. ఆయన ఎవరికి మాదిరి? ఆయన అందరికీ చక్కటి మాదిరిని ఆయన ఉంచిపోయాడండి. అందరికీ అనంటే పిల్లలకు మాదిరి,
యవనస్తులకు ఒక మాదిరి, ఒక భార్య అయితే, ఒక భర్త అయితే, అలానే ఒక తల్లి అయితే, ఒక తండ్రి అయితే, అలానే ఒక నాయకుడైతే, ఒక సేవకుడైతే, ఇలా సమాజంలో ఎన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలలో ఉన్న వారికి యేసుక్రీస్తుల వారు చక్కటి మాదిరిని చూపించి వెళ్ళాడు ఆయన. ఇదేంటండి, యేసుక్రీస్తుల వారు పిల్లలకు కూడా మాదిరి చూపించాడా? యేసు యవనస్తులకు మాదిరి చూపించాడా? యేసుక్రీస్తుల వారి భార్యలకు ఆయన మాదిరి చూపించాడా? భర్తలకు మాదిరి చూపించాడా? ఒక దేశములో ఒక పౌరుడు ఎలా ఉండాలో, ఆ దేశ పౌరుడు ఎలా ఉండాలో దేశ పౌరులకు కూడా మాదిరి చూపించాడా? నాయకుడు ఎలా ఉండాలో ఒక నాయకుడికి మాదిరి చూపించాడా? అందరికీ చూపించాడు మాదిరి ఆయన. అందుకే టైటిల్ పెట్టాం, ప్రపంచ మానవాళికి అన్నాం. అందుకే ఒకరికి కాదు, అందరూ వచ్చేసారు అందులో. అంటే యేసుక్రీస్తు అంటే ఆయన ఒక పెద్ద పుస్తకం అండి. ఆయన పుస్తకం అంటే చదువుకునేది, జ్ఞానం. యేసుక్రీస్తుల వారు కూడా, ఆయన కూడా ఒక మహా జ్ఞానపు గని. ఆయన కూడా ఒక పెద్ద పుస్తకం. అంటే యేసుక్రీస్తు జీవితాన్ని మనం గొప్పగా చదువుకోవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు. పుస్తకం అంటే అదే కదండి, నేర్చుకోవడానికి కదా. ఏమండి, జ్ఞానం నేర్పించేది, జ్ఞానపు గని పుస్తకం. నిన్ను జ్ఞానవంతుని చేసేది, నీకు మంచి మార్గాన్ని చూపించేది, నీ జీవితాన్ని వెలిగించేది ఒక పుస్తకం, ఒక మంచి పుస్తకం. యేసుక్రీస్తు అంటే కూడా ఒక మంచి పుస్తకం. ఆయన జీవితాన్ని మనం చూడటం ప్రారంభిస్తే ఎన్నో విషయాలు చూస్తే, ఆయన నోరు తెరిస్తే, ఆయన నడిస్తే, ఆయన కూర్చుంటే, ఇలా ఎన్నో విషయాలు అర్థమవుతుంటాయి. అది బుర్రున్నవాడికి అర్థమవుతాయి, మనసున్నవాడికి అర్థమవుతాయి. మనసు మంచిది కానప్పుడు నీకు ఏది అర్థం కాదు, ఏది ఎక్కదు నీకు. యేసుక్రీస్తుల వారు పెరిగింది చెప్పాను కదా. ఎక్కడ పెరిగాడు ఆయన? గలిలయ ప్రాంతంలో పెరిగాడు. ఆ గలిలయ ప్రాంతం, ఆ గలిలయలోని ముఖ్యంగా ఆయన పెరిగిన నజరేతు అనేటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నావో అవి అసలు మంచి ప్రాంతాలు కావు. మంచి ప్రాంతాలు కావు అని అంటే అక్కడ మనుషులు మంచివాళ్ళు కారని అర్థం. అందుకే యేసుక్రీస్తుల వారు నజరేతులో నుండి వచ్చాడు అని చెప్పేటప్పటికీ, ఏంటి నజరేతులో నుంచి వచ్చాడా? నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే, ఆ నజరేతు యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి. అప్పుడప్పుడు చూడండి, కొన్ని ఊర్ల పేర్లు చెప్పగానే భయపడిపోతుంటారు. కొన్ని ఊరి పేరు చెప్పగానే ఒక రకమైన ఒక చెడు అభిప్రాయం వచ్చేస్తుంటుంది మనకి. ఎందుకంటే ఆ ఊరి చరిత్ర లాంటిది. అది ఎంత నిజమో, యేసుక్రీస్తుల వారు గలిలయలోని నజరేతు ఆ ప్రాంతానికి చెందినవాడు అయినప్పటికీ ఆ ప్రాంతంలో నుంచి ఒక వెలుగుగా యేసుక్రీస్తుల వారు బయటకు వచ్చేసాడు. అంత చీకటి అక్కడ. చీకటి అంటే అంత పాపం. చీకటితో పాపముతో నిండి ఉన్న ఆ ప్రాంతములో ఒక గొప్ప వెలుగుగా యేసుక్రీస్తుల వారు బయటికి వచ్చేటప్పటికి ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఇదే విషయాన్ని మత్తయి గారు చాలా చక్కగా రాస్తుంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 12వ వచనము నుంచి మనం చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-16 వచనాలను మనం చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-16 వచనాలలో, యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. కపెర్నహూము అంటే అది గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణము. ఇప్పుడు జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు అన్నాడు. చీకటిలో కూర్చోవటం అంటే కరెంటు లేక కూర్చోవటం అని కాదు. అక్కడ
లేదా రాత్రి అయిపోయి కూర్చోవడం అని కాదు. అక్కడ అక్కడ చీకటిలో కూర్చుండు అన్న మాటకు అర్థం ఏంటంటే పాపము. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, బ్రతుకు ఎవరిచ్చారో తెలియదు, ఎందుకో తెలియదు. బ్రతుకేంటో, బ్రతుకు విలువేంటో, జీవితం ఏంటో, దాని పరమార్థం ఏంటో, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, పొరుగు వారితో ఎలా ఉండాలి అనే ఈ సెన్స్, ఈ కనీస జ్ఞానం, అవగాహన లేకుండా బ్రతుకుతున్నటువంటి ప్రాంతాలవి. అందుకే చీకటి అన్నాడు. అలాంటి ప్రజల మధ్య ఒక కాంతి రేఖగా యేసుక్రీస్తుల వారు రావటం వాళ్ళందరూ కూడా చూశారట. చూసి ఇదేంటి, మనమంతా ఒకలా ఉన్నాం, ఇతనేంటి ఇలా ఉన్నాడు, మనమందరూ మాట్లాడే మాటలకు ఇతని మాటలకు, మనమంతా నడిచే నడక ఇతని నడక, మనలో ఉన్న ఆవేశం, మనలో ఉన్నటువంటి ఈ క్రూరత్వం ఇతనిలో మచ్చుకైనా కనిపించటం లేదేంటి? కంప్లీట్గా మనకు ఇతను చాలా భిన్నంగా ఉన్నాడు. నిజంగా అసలు మనిషి అంటే ఇతను, మనిషి అంటే ఇతను, ఇది జీవితం అంటే ఇలా మాట్లాడాలి కదా, అసలు ఇలా కదా మనం నడవాలి, ఇలా కదా బ్రతకాలి అని యేసుక్రీస్తుల వారి జీవితాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవటం అనేది ఈ మాటల్లో ఉన్న సారాంశం. అదే అక్కడ మనకు కనబడుతుంది. మళ్ళీ చూద్దాం. గలిలయు చీకటిలో కూర్చుండున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి, మరణ ప్రదేశములోను. ఆ మాట చూడండి, మరణ ప్రదేశములోను అని అంటే అంతే కదా మరి. వారు తమ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా మరణ ప్రదేశములోను, మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అను ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను అన్నాడు. చూడండి, వాళ్ళందరికీ ఇదిగో మనిషి, మానవ జీవితం, బ్రతుకు విలువ ఏంటో నన్ను చూడండి అని యేసుక్రీస్తు తన జీవితాన్ని వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షపరచుకోవటం. ఇది ఒకరోజు గలిలయ ప్రాంతములో ఉన్న మానవాళికి యేసుక్రీస్తుల వారు తన బ్రతుకులో చూపిన ఒక మాదిరి. జీవితం అంటే ఏమనుకుంటున్నారు మీరు? బ్రతుకంటే ఏమనుకుంటున్నారు? ఏదో పుట్టాం కనుక బ్రతకాలి, బ్రతుకుతున్నాం కనుక ఏదో ఒకరోజు చావాలి, అంతటితో జీవితం క్లోజ్, ఇక ఆ తర్వాత ఏమీ లేదు. అందుకే ఈ జననానికి మరణానికి మధ్య ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో దోచుకుందాం, దాచుకుందాం, ఆ తర్వాత చచ్చిపోదాం. ఇదేనా బ్రతుకు పరమార్థం? ఎలా మాట్లాడాలో తెలియడం లేదు మీకు. ఎందుకు ఈ అసూయలు, ఎందుకు ఈ ద్వేషాలు, ఎందుకు ఈ పగలు, ఎందుకు ఈ కక్షలు, ఎందుకు ఈ క్రూరత్వం అని యేసుక్రీస్తుల వారు ఆయన మాటలు, ఆయన జీవించిన విధానం ఆ మరణఛాయలో బ్రతుకుతున్నటువంటి వారికి ఒక గొప్ప వెలుగుగా యేసుక్రీస్తుల వారి జీవితం వారికి కనిపించింది. కనుక వాళ్ళందరికీ యేసుక్రీస్తుల వారు చూపిన ఒక గొప్ప మాదిరి తన జీవితం. కేవలం ఆ గలిలే ప్రాంతములో ఉన్నటువంటి మనుషులకు మాత్రమే కాదు, చెప్పాను కదా ఆయన జీవితం అందరికీ మాదిరి అని. ఇంకొక విషయం, యేసుక్రీస్తుల వారు దేవుని పట్ల, దేవుని పని పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి ఆయన కలిగి ఉన్నాడో అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు, ఆ విషయంలో కూడా శిష్యులకును, అదే విషయంలో ఆ తర్వాత మనందరికీ కూడా ఒక చక్కటి మాదిరిని ఆయన ఉంచిపోయాడు. మనం మర్చిపోకూడదు. ఎందుకంటే పేతురు గారు రాసిన మాట మనం చదువుకున్నాం చూసారా? పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన క్రీస్తు కూడా ఆయన మీ కొరకు బాధపడి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం అండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఒక మాదిరి చూపించి వెళ్ళాడు.
మళ్ళా చెప్తున్నాను, మాదిరి ఉంచిపోయాను అంటే ఒక మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు. మనం ఎలా బ్రతకాలి సమాజంలో? ఒక వెలుగుగా మనం ఉండాలి. మన బ్రతుకులు చూస్తున్నటువంటి వాళ్ళు, చీకటిలో ఉన్న వాళ్ళు, చీకటిలో ఉన్న వారి మధ్య మనం ఒక వెలుగుగా ఉండాలి. అంటే ఒక ప్రత్యేకమైన వారుగా ఉండాలి మనం. అదే విషయాన్ని పౌలు గారు కూడా రాస్తారు. జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె మీరు కనబడుచున్నారు అని ఫిలిప్పీ సంఘంతో మాట్లాడతాడు. అంటే ఎవరు ఫిలిప్పీలో ఉన్నవారు? క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తును అనుసరించేవారు. అంటే క్రీస్తును నమ్మి ఆయన అడుగుజాడల్లో నడిచే క్రైస్తవులమైన మనం ఎక్కడున్నా, అంటే ఎలాంటి ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి మనుషుల మధ్య ఉన్నా మనం ఒక ప్రత్యేకంగా కనపడతాం. మనం ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే వారిలో నుంచి వేరు చేయబడ్డాం. మూర్ఖులైన ఈ తరము వారి నుంచి మీరు వేరై అని ఆ రోజు చెప్పాడు పేతురు గారు. అందుకే మీరు జ్యోతులు అన్నాడు, మీరు వెలుగు. మరలా మీలో చీకటి ఉండకూడదు కదిక. మీలో చీకటికి చోటు లేదు కదా. అందుకే యేసుక్రీస్తుల వారు ఏంటంటే ఒక మాదిరి ఉంచిపోయాడు. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయాను అనంటే ఏ విషయంలో అయ్యా అంటే అన్ని విషయాలలో ఆయన మనకు మాదిరి. ఇప్పుడు దేవుడి దగ్గరకు వద్దాం. దేవుడి విషయంలో యేసుక్రీస్తుల వారు మనకు చూపించిన మాదిరి ఏమిటి అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, ఆ విషయంలో కూడా యేసుక్రీస్తు మనకు చక్కటి మాదిరి చూపించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తుల వారు మధ్యాహ్నం అలసిపోయాడు, సుకారను ఆ ఊరికి వచ్చాడు, భయంకరమైన ఎండ, బావి వద్ద కూర్చున్నాడు. ఈలోపు ఊరిలో నుంచి కుండ చేత పట్టుకొని బావి దగ్గర నీళ్ళ కోసం అని ఒక స్త్రీ వచ్చింది. ఆవిడ సమరయ స్త్రీ అని రాయబడింది. యేసు ఆమెను చూచాడు. అమ్మా, నాకు దాహముగా ఉంది, నా దాహం తీర్చుకోవటానికి నాకు కొన్ని నీళ్ళివ్వు అని యేసుక్రీస్తుల వారు ఆమెను అడగటం, అది చూసిన ఆవిడ, అది విన్న ఆవిడ వెంటనే ఆశ్చర్యపోయింది. ఎందుకు? అయ్యా, మీరు యూదులు కదా, మేము సమరయులం కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, మీరు నన్ను మీరు దాహమునికి నీళ్ళు ఇవ్వమని మీరు అడగటం ఏంటి? శిష్యుల భోజనం కొరకని చెప్పి వారు ఊరిలోనికి వెళ్ళారు అని రాయబడింది. ఈలోపు ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఆవిడతో మాట్లాడుతున్నాడు. అలా అక్కడి నుంచి యేసుక్రీస్తుల వారు ఆవిడతో మాట్లాడుతూ చివరికి సమరయ స్త్రీ యేసుక్రీస్తుల వారి విషయంలో ఒక అద్భుతమైన, ఒక సరి అయినటువంటి ఒక చక్కటి ఆలోచనకు వచ్చేసింది. ఏంటంటే, అయ్యా, నువ్వు మెస్సియా అన్న సంగతి నాకు అర్థమైపోయింది. నువ్వు మెస్సియావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు అభిషక్తుడవు, నువ్వు రాజువు. నువ్వు అనగా దావీదు కాలం నాట నుంచి నేటి వరకు మేమందరము కూడా ఎదురు చూస్తున్న ఆ మెస్సియావు నువ్వే. ఏమండి, మెస్సియాగా యేసుక్రీస్తుల వారిని అంగీకరించింది, తెలుసుకోగలిగింది, గ్రహించగలిగింది అని అంటే ఎంత గొప్ప విషయం అది. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు లేఖనాలు తెలుసు, ప్రవక్తల గ్రంథాలు తెలుసు అని గొప్పలు చెప్పుకునే వారికి సైతం అర్థం కాని యేసు ఒక క్యారెక్టర్ లేదని ఊరికి వెలుపల ఉంచబడిన ఒక స్త్రీ ఆ యేసును మెస్సియాగా అంగీకరించింది అని అంటే ఎంతకన్నా గొప్ప సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పండి ఆవిడకు. అందుకే క్రిందికి వచ్చేటప్పటికండి ఆవిడతో మాట్లాడుతున్న సందర్భంలో క్రింది మాటల్లోకి వచ్చేటప్పటికి 4:31, 32, 33 వచనాలు చదువుతున్న ఆ సందర్భంలో శిష్యులు భోజనం పట్టుకొని వచ్చేసారు. శిష్యులు భోజనం తీసుకొని వచ్చేసారు. ఆ వచ్చిన శిష్యులు భోజనం చేయమని యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నారు. భోజనం చేయమని యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం మాట్లాడుతున్నారో 34వ వచనం. యేసు భోజనము చెయ్యమని అడిగిన ఆ శిష్యులను చూచి
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. భోజనము చెయ్యండి మహాప్రభు అని అంటే ఆయన అంటున్నాడు, నా తండ్రి పని తుదముట్టించుట, ఆయన చిత్తం నెరవేర్చుట నాకు ఆహారము అని మాట్లాడుతున్న మాటల్లో ఉన్నటువంటి ఏమంటారు ఆ సారం, ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ బలం ఇక్కడ అర్థమైందా? ఏమంటే ఈరోజు దేవుని పనిని ఆహారముగా భావించే ఆ గొప్ప సేవకులు, విశ్వాసులు ఏమండి ఈరోజు మీలో ఎంతమంది ఉన్నారు? ఎక్కడ మనకు కనబడతారు చెప్పండి? అవసరమైతే ముందు మాకు భోజనం పెట్టండి, ముందు భోజనం చేయాలి, ముందు కడుపు నుండి తినాలి, పీకల వరకు తినాలి, ఆ తర్వాత చూద్దాం. ముందు మన అవసరాలు అనుకుంటున్నాం, ముందు మన అవసరాలు తీరిన తర్వాత మనకంటూ ఏమంటే ఆ సమయం ఒకవేళ మిగిలితే అప్పుడు ఆలోచిద్దాం. నీకు సమయం ఉంటేనో, నీకు ఆరోగ్యం ఉంటేనో, నీ చేతిలో డబ్బు ఉంటేనో, నీకు అన్ని అనుకూలంగా ఉంటేనో వెళ్ళాలి, ఇవ్వాలి, చెయ్యాలనే మనసు నీది. కానీ యేసుక్రీస్తుల వారు అలా కాదు. నా తండ్రి పని తుదముట్టించుటయు, ఆయన చిత్తం నెరవేర్చుటయు నాకు ఆహారం. ఆహారం అంటే ఏంటండి? ప్రాణానికి ఏం కావాలి? రక్తం, రక్తానికి ఏం కావాలి? ఆహారం. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని ప్రకటించి ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించడం అనేది అది తన ప్రాణంగా భావించాడు. ఆ పని చేయటమే నేను ఉన్నది అందుకోసం అన్నట్టుగా యేసుక్రీస్తుల వారు ఆయన అంతగా ఆయన తన జీవితంలో ఆచరణలో పెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆయన మనకి ఏం చూపించాడు యేసుక్రీస్తుల వారు మాదిరి అని అంటే, ఇదిగో తండ్రి పని తుదముట్టించటం, తండ్రి పని జరిగించటమే అన్నింటికంటే కూడా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది అని ఆయన చెప్పటం కాదు, ఆయన చూపించాడు. ఒక మాదిరిని మన ముందు ఉంచిపోయాడు. అదే అక్కడ పేతురు గారు మాట్లాడినటువంటి మాట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనినట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఎలా బ్రతకాలో చూపించాడు, ఏ పనిని ఆహారముగా భావించుకోవాలో చూపించాడు. నువ్వేమనుకుంటున్నావు అని అంటే, నేను ఉదయం పనికి వెళ్ళకపోతే ఉదయం పనికి వెళ్ళి సాయంకాలం వరకు కష్టపడకపోతే ఏమంటే నాకు కూలి రాదండి, కూలి వస్తేనే కదండి నేను బతికేది, నా పిల్ల బతికేది నువ్వు అనుకుంటున్నావు. ఏమంటే నెల మొత్తం ఉద్యోగానికి వెళ్ళాలంటే ఉద్యోగానికి వెళ్తేనే కదండి జీతం వచ్చింది, జీతం వస్తేనే కదండి ఇంటి అవసరాలను తీరేదని నువ్వు ఆలోచిస్తున్నావు. అంటే నువ్వు నేను మనమంతా అనుకుంటున్నది ఏంటో చెప్పమంటారా? మన పని చేసుకోవటమే మనకు ఆహారముగా మారిపోయింది. నీ అవసరాలు తీర్చుకోవటం, నీ కుటుంబ అవసరాలు తీర్చుకోవటం, నీ ఉద్యోగం చేయటం, నీ వ్యాపారము చేయటం, నువ్వు సంపాదన చేయటం, ఇవన్నీ నీవు ఆహారముగా మార్చుకుంటే యేసుక్రీస్తుల వారు తండ్రి పనిని జరిగించటమే ఆయన ఆహారముగా మాట్లాడుతున్నాడు అని అంటే ఏది మాదిరి? ఎవరు నీకు మాదిరి? యేసుక్రీస్తుల వారు ఒక చక్కటి మాదిరి మన ముందు ఉంచిపోయాడు. అదే తండ్రి పనిని ఆహారముగా భావించటం. ఎలా బ్రతకాలో గలిలయ ప్రాంతంలో చూపించాడు. మరణఛాయలో ఉన్నటువంటి వారు, చీకటిలో ఉన్న ప్రజలు, మరణఛాయలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు యేసుక్రీస్తుల వారి విషయంలో. మనము కూడా మన చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఉన్న మనుషులు వారి పాపములతో, అపరాధములతో వారు కూడా చీకటిలో ఉన్న వారి మధ్య బ్రతుకుతున్న నువ్వు కూడా నిన్ను చూసిన వాళ్ళంతా కూడా వెలుగును చూసినట్టుగా ఉండాలి. మాట్లాడితే ఇతనిలా మాట్లాడాలండి, ఏమండి చేస్తే ఇతనిలా చేయాలండి, బ్రతుకుతే ఈ వ్యక్తిలా బ్రతకాలండి అని నిన్ను నన్ను చూస్తున్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మన కోసం అనుకోవాలి. ఎందుకంటే మనకు మాదిరి యేసుక్రీస్తు అయినప్పుడు. అలానే తండ్రి విషయంలో, దేవుడి విషయంలో ఎలాంటి ఆసక్తితో మనం ఉండాలి అన్న విషయం చెప్తున్నప్పుడు తండ్రి పనిని ఆహారముగా భావించగలగాలి. తండ్రి పని నెక్స్ట్, ఆ తర్వాత నా పని, ముందు దేవుని పని, తర్వాత నా పని, ముందు దేవుడు, తర్వాత నాకు ఇంకేదైనా అన్నంతగా నీకు నీవుగా నిర్ణయాలు తీసుకొని అడుగులు ముందుకు వేసి నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే నీకు మాదిరి ఆయనే. మరొక విషయంలో కూడా మనం చూడాలి. ఎందుకంటే నేను అన్ని చెప్పటం లేదు, అన్ని చెప్తే 3 రోజులకి సరిపోదు. ఒకటే రోజు 1 గంటే కనుక
కొన్ని ప్రధానమైన కొన్ని విషయాలు మాత్రం చెప్తున్నాను. ఈ రోజు క్రైస్తవంలో ఎక్కడెక్కడైతే పొరపాట్లు జరుగుతున్నావో, ఎక్కడెక్కడైతే లోపాలు జరుగుతున్నావో అవి మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాను నేను. ఇది రెండో విషయం. అయితే మూడో విషయాన్ని మనం చూస్తుంటే యేసుక్రీస్తుల వారు మన ముందు ఉంచిన మాదిరి ఏంటో లూకా సువార్త 4వ అధ్యాయంలో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చెప్పున. ఆ మాట మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, తన వాడుక చెప్పున అన్నమాట. అప్పుడప్పుడు కాదట, అప్పుడప్పుడు అన్న మాట కాదు అక్కడ రాయబడింది. వాడుక చెప్పున అన్నాడు. ఏంటి వాడుక? క్రమము అని అర్థం. వాడుక అంటే ఏంటి? క్రమం. ఏమంటే ఉద్యోగస్తుడు ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళటం, అదే వాడుక తనకి. పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళటం, అది వారికి వాడుక. యవనస్తులు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలి, అది వారికి వాడుక. ఉద్యోగస్తుడు ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళటం ఎలా వాడుకో, పిల్లలు ప్రతిరోజు స్కూలుకు వెళ్ళటం అది వారికి ఎలా వాడుకో, యవనస్తులు కాలేజీకి వెళ్ళటం అది వారికి వాడుక ఎలానో, యేసుక్రీస్తుల వారికి కూడా ఒక వాడుక, ఒక క్రమం. ఇంతకు ఏంటి చెప్తున్నాడు చూడండి అక్కడ 16లో, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. అంటే ఏంటయ్యా యేసుక్రీస్తుల వారి వాడుక అంటే, ఆయన ఎక్కడ ఉన్నా విశ్రాంతి దినము వచ్చినది అని అంటే సమాజ మందిరములో ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నా విశ్రాంతి దినం సమాజ మందిరానికి వెళ్ళిపోవాలి. ఈరోజు మీకుందా? ఆ రోజుల్లో యూదులు కదండి, యేసుక్రీస్తు వాళ్ళు కూడా యూదుడు కదా. ఆయన కూడా యేసుక్రీస్తు యూదుడు. ఆయన బ్రతుకుతున్నది కూడా ఎక్కడ అంటే యూదయ మనుషుల మధ్యన యూదుల మధ్యన బ్రతుకుతున్నాడు. యూదులైన వారికి ఆ రోజు, ఈ రోజు మన క్రైస్తవులైన వారికి ఎలా అయితే చర్చెస్గా ఈ రోజు ఎలా అయితే ఉన్నాయో ప్రార్థనా మందిరాలు, ఆ రోజు యూదులైన వారంతా కూడా కూడుకోవటానికి ఏర్పాటు చేసుకున్నవి సమాజ మందిరాలు అన్నారు. సునగోగ్స్ అన్నారు వాటిని, సమాజ మందిరాలు. యూదులు ఎక్కడుంటే అక్కడ సమాజ మందిరాలు ఉంటాయి. ఆ సమాజ మందిరాల్లో ప్రతి శనివారం వాళ్ళు కూడుకుంటారు. ఆ రోజు మనం ఆదివారాలు మనం ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ చర్చెస్. కానీ యేసుక్రీస్తుల వారు తనకు ఉన్న 33.5 సంవత్సరాల కాలం మర్చిపోకూడదు. 33.5 సంవత్సరాల తన జీవిత కాలం అంతటిలో వాడుకగా ప్రతి విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరానికి వెళ్ళడం, సమాజ మందిరములో నిలుచోవటం, సమాజ మందిరములో ఆయన చదవటం. శనివారం వచ్చింది అనంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుల వారు సమాజ మందిరములో ప్రత్యక్షం కావాల్సిందే. ఆయన ఎక్కడ ఉండనివ్వండి. రోజు మేము కూడా మీరు చూడండి, సేవకులంగా సోమవారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఆదివారం వచ్చేసిందనంటే మరలా మా ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అక్కడ ఆదివారం పూట అక్కడ ఆరాధనలో మళ్ళీ పాల్గొనాలి మేము. ఎందుకు? మాకు వాడుక, యేసుక్రీస్తు మాదిరి. మరి ఈరోజు మీరు ఆదివారం వచ్చినదనంటే, అమ్మో 6 దినాలు మన కోసమే కదా పని చేసుకుంటున్నాం, 6 దినాలు మన కోసమే కదా కష్టపడుతున్నాం, 6 దినాలు మన కోసమే మనం కష్టపడుతున్నాము, మన పనుల్లోనే మనం ఉంటున్నాము, 6 దినాల్లో మన కోసం సంపాదించుకుంటున్నాం, 6 దినాల్లో మన కోసం పనికి వెళ్ళి మన కోసం కష్టపడి మన కోసం సంపాదించుకుంటున్నాం. ఈ 6 దినాలు మనం పని చేసుకోగలిగాము, కష్టపడగలిగాము, సంపాదించుకోగలిగామంటేనే ఆ దేవుడు దయ, ఆ దేవుని కృప, ఆయన అనుగ్రహం మన మీద లేకపోతే ఈ 6 దినాలు మనం పని చేసుకునే వాళ్ళమే కాదు కదా అని 6 దినాలు కష్టపడి సంపాదించుకున్న నువ్వు 7వ దినం విశ్రాంతి దినానికి వెళ్ళి దేవుని కృతజ్ఞత చెప్పే అలవాటు ఉందా? కొంతమంది ఆ రోజు కూడా వెళ్ళిపోదాం పదా సంపాదనకు, ఆ రోజు కూడా వెళ్ళిపోదాం వ్యాపారానికి, ఆ రోజు కూడా వెళ్ళిపోదాం. ఇది ఎక్కడ మాదిరి? నీకు ఎవరు మాదిరి? యేసుక్రీస్తుల వారు మనకు చూపించిన గొప్ప మాదిరి. దేవుని పని విషయంలో ఆహారముగా, తండ్రి పనిని జరిగించటం ఆహారముగా ఆయన భావించాడు. అలానే సమాజ మందిరానికి వెళ్ళడం అనేది ఒక వాడుకగా చేసుకున్నాడు. మరి మీరు
నిజంగా ఆదివారం వచ్చిందంటే క్రమం తప్పకుండా ఎక్కడున్నా కానీ అమ్మో రేపు ఆదివారం అండి అని ఆదివారానికి ముందు రోజు రాత్రి అనగా శనివారమే రాత్రి కల్లా ఏమండి ఆదివారానికి సంబంధించిన పనులన్నీ కూడా చక్కగా అవసరమైనవన్నీ కూడా అన్ని చక్క పెట్టేసుకొని ఆదివారం ఉదయాన్నే లేవగానే చక్కగా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని స్నానాలు చేసి బట్టలు ధరించి చక్కగా ఏమంటే ఆదివారం ఆరాధనకు అందరికంటే ముందుగా వెళ్ళిపోయి అందరితో పాటు చక్కగా కూర్చోవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం జాగ్రత్తగా వినాలి, ప్రభు వలలో పాల్గొనాలని ఏదో దేవుని శ్రేష్టమైనది మిగిలింది కాదు, శ్రేష్టమైనది దేవుని కొరకు మనం ఇచ్చి మరలా మనం వచ్చేయాలి అని ఎంత సిద్ధపాటుతో ఆదివారం ఆరాధనకు వెళ్ళేటువంటి విశ్వాసులు నిజంగా ఈ కాలంలో ఉన్నారంటారా? ఒకసారి ఇక్కడ కూర్చున్న మీలో ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు మనకు చూపించిన, ఆయన మన ముందు పెట్టిన ఒక గొప్ప మాదిరి అండి అది. తన వాడుక చొప్పున ఏమండి ఆయనేమో తన వాడుకగా వెళ్ళి చదవడానికి నిలుచున్నాడు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఏదో చెప్పడం కోసమేం కాదు కదా, చెప్పడం కోసం వినడం కోసమే కదండి. కనీసం ఆ పని కూడా మీకు బద్ధకం అయిపోతే అది కూడా కష్టం అనుకుంటే ఎలా? కనుక తప్పనిసరిగా ఎన్ని పనులు ఉండనివ్వండి, ఎన్ని కార్యక్రమాలు ఉండనివ్వండి. ఒకరోజు ఒక అమ్మగారండి, ఆల్రెడీ ఆవిడకు ఒక 70-80 సంవత్సరాలు చేరాలి అనుకుంటాను, దగ్గరగా ప్రకాశం జిల్లానే. ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంది. తనకేవో డౌట్స్ ఉంటే వాటి గురించి అడుగుతుంది. చెప్తున్నాము, ఛానల్ చూస్తున్నానండి మీవి, చాలా ప్రసంగాలు చాలా చక్కగా ఉన్నాయి, చాలా నేర్చుకుంటున్నాను అని చెబుతూనే ఎందుకమ్మా మీకు ఈ వయసులో మీకు అంటే నేను వాక్యం నేను చెప్పాలండి. ఎంతమ్మా మీ వయసు? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో వాక్యం చెప్పడానికి నేర్చుకుంటుందట. అలా 80 సంవత్సరాల వయసులో వాక్యం చెప్పడానికి నేర్చుకుంటున్నానని ఒక మాట చెబుతూనే ఇంకొక మాట కూడా చెప్పింది. ఈ రోజు వరకు అండి, 80 సంవత్సరాలు వచ్చే ఈ రోజు వరకు నేను యేసు ప్రభువును నమ్మినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఆదివారం కూడా నేను ఆరాధనకు నీకు వెళ్ళకుండగా లేను. 80 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఇప్పటి వరకు ఒక్క ఆదివారం కూడా యాబ్సెంట్ అవ్వలేదంటే నేను 80 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి చెప్పిన మాట విన్న తర్వాత అనిపించింది, ఆహా నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి మీ గురించి ఆలోచించుకోండి. సంవత్సరంలో మహా అయితే ఒక 53-54 వారాల ఆదివారాలు, సంవత్సరంలో 53-54 ఆదివారాలలో ఏమండి 53 వారాలు ఒక్క వారం కూడా యాబ్సెంట్ అవ్వకుండా నేను ఆరాధనకు వెళ్ళానని మీలో చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇంకో విషయం చెప్తాను. చాలామంది ఏవో చిన్న చిన్న కారణాలు చెప్తుంటారు. మీరు చెప్పే కారణాలు అవి తప్పించుకోవడం చెప్పేవి తప్ప అవి ఏవి కూడా ఆరాధనకు ఆటంకం కాదు. మరలా చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ గుండెల మీద చేయవేసుకుని ఆలోచించండి. మీరు చెప్పే కారణాలు తప్పించుకోవడానికి చెప్పే కారణాలు తప్ప మీరు చెప్పే ఏ కారణము కూడా అది ఆటంకము కాదు ఆరాధనకు. కొంతమంది స్త్రీలు ఏమండి మేము బయట ఏమంటారు అంటే మేము ఇప్పుడు బహిష్టులో ఉన్నామండి, పీరియడ్స్ అండి మాకు, అండి ఈ సమయంలో మేము ఆరాధనకి వెళ్ళిపోతే అపవిత్రం అయిపోతాం కదా అని. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? బైబిల్ ఎక్కడ చెప్పింది? అది పవిత్రత అపవిత్రత అనే మాటలకు అర్థమే మారిపోయింది కదా క్రొత్త నిబంధన. పవిత్రత అనేది అది నీ జీవితానికి సంబంధించింది కదా, అది దేవుడు పెట్టాడు కదా ఆ ధర్మాన్ని. మళ్ళీ అపవిత్రం అని ఎందుకు అనుకుంటున్నారు దాన్ని? ఆ కారణంగా ఆ కారణంగా మేము ఆగిపోతున్నాము, ఆ కారణంగా మేము రాలేకపోతున్నాము అని చెప్పడం అన్నది ఏదైతే ఉందో అది తప్పంటున్నా నేను. అది బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అది పవిత్రత అనేది ఏదైతే ఉందో నోటి మాటలను బట్టి అన్నాడు ఆయన. నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అనీతిమంతుడు ఒక తీర్పు తీర్చబడతావు అన్నాడు. పవిత్రత అపవిత్రత అనేది నీ బ్రతుకును బట్టి వస్తుంది అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. వాడుకగా వెళ్ళిపోవాలి ఆరాధనకు. ఈరోజు నేను వెళ్ళకపోతే ఈరోజు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది నేను మిస్ అయిపోతాను కదా. సహవాసంతో లేకుండా మిస్ అయిపోతాను కదా. సహవాసం వాళ్ళందరూ ఉన్నప్పుడు అందులో ప్రభు వల్ల నేను మిస్ అయిపోతాను కదా, నేను పాల్గొనలేకపోతాను కదా, ఆ విందులో ఉండలేకపోతానే అనే ఆలోచన, భయం ఎంతమందికి? యేసుక్రీస్తు మన ముందు పెట్టిన మనకు చూపిస్తున్న ఒక చక్కటి మాదిరి ఏంటంటే,
నేను వాడుక చొప్పున విశ్రాంతి దినము లేదా వాడుక చొప్పున నేను సమాజ మందిరానికి వెళ్ళిపోతున్నాను. తన వాడుక చొప్పున సమాజ మందిరములోనికి వెళ్ళి ఆయన చదవటకై నిలిచున్నాడు అన్న మాట మనం చూస్తున్నాం. మొదటగా ఆయన మరణఛాయలో, అలానే చీకటిలో ఉన్న అన్యజనుల మధ్య యేసుక్రీస్తుల వారు ఒక గొప్ప వెలుగుగా ఆయన కనిపించాడు అన్న మాట చదువుకున్న మత్తయి సువార్త 4లో. అదే సమయంలో తండ్రి పని పట్ల ఎంత ఆసక్తితో ఉన్నాడు అని అంటే, తండ్రి పని తుదముట్టించటమే ఆహారము అన్నంతగా తండ్రి పనిలో మునిగిపోయాడు అని రెండో విషయాన్ని మనం చూసాం మాదిరిగా. ఇక మూడో విషయంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ విషయంగా ఆయన సమాజ మందిరానికి వెళ్ళే విషయములో ఒక వాడుకగా క్రమముగా తన జీవిత కాలం అంతా కూడా ఏ వారము కూడా ఆయన మిస్ అవ్వకుండా ప్రతి వారం ఆయన ఎక్కడున్నా సమాజ మందిరానికి వెళ్ళేవాడు అని ఒక చక్కటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నామంటే, ఇవన్నింటిలో కూడా యేసు మనకు ఒక చక్కటి మాదిరిని ఆయన ఉంచిపోయాడు. ఇక చివరగా ఒకటి చెప్తాను, సమయం అయిపోయింది కనుక. యేసుక్రీస్తుల వారు ఆయన క్షమాగుణాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా చాలా క్షమాగుణం కలిగిన వాడు అనే సంగతి మనకు తెలుసు. ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయంలో, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, లూకాసు వార్త 23:34 వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, యేసుతో పాటు సిలువ వేయబడినటువంటి నేరస్తులు అదే సమయంలో ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు. అప్పటికి చాలా చిత్రహింసలు పెట్టారు యేసుక్రీస్తుల వారిని, మీకు తెలుసు. చాలా భయంకరంగా హింసించారు యేసుక్రీస్తుల వారిని. మరి కాసేపట్లో ప్రాణం పోతుంది. ఆ సమయంలో ఆయన శిలువ మీద పలికినటువంటి 7 మాటలు అని జ్ఞాపకం చేసుకుంటారు కదా ప్రతి ఏటా. ఆ 7 మాటలలో మొదటి మాట యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. 34వ వచనంలో, యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, క్షమించు. ఎవరిని క్షమించాలి? ఎవరిని క్షమించాలి? తప్పుడు సాక్ష్యాలు చెప్పిన వారిని క్షమించమంటున్నాడు. ఆయన మీద తప్పుడు నేరాలు మోపిన వారిని క్షమించమంటున్నాడు. మర్చిపోకండి, తప్పుడుగా యేసుక్రీస్తుల వారి మీద నిందలు నేరాలు మోపిన వారిని క్షమించు అన్నాడు. ఎందుకంటే అక్కడి నుంచే కదా ప్రారంభం. ఆయనకు ఆ బాధ హింస అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయన అప్పగించిన వారిని పిలాతుకు క్షమించు, పిలాతును క్షమించు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారే, క్షమించు తండ్రి. కొరడాలతో కొట్టారే, చర్మం అంతా కూడా వచ్చేటట్లుగా ఒక్కో కొరడా దెబ్బ వీపు మీద పడుతుంటే చర్మం అంతా కూడా చిట్లిపోయి చర్మం అంతా ముక్కలు ముక్కలుగా లేచి వచ్చేస్తుంది ఒక్కొక్క దెబ్బకు. ఏంటి ఎంత ఘోరంగా శిక్షించారు వీరిని కూడా, వారిని కూడా. ఆ తర్వాత వీపు మీద మోయలేని శిలువ మ్రాణును పెట్టారు కదా, వారిని కూడా క్షమించు. ఉమ్మి వేస్తున్నారు, క్షమించు. హేళన చేస్తున్నారు, క్షమించు. గొలగతా కొండపైకి తీసుకుని వెళ్ళి కాళ్ళలో చేతుల్లో మేకులు దించి ప్రక్కలో బల్లెపోటు పొడుస్తున్నారు, క్షమించు తండ్రి. వీటిలో ఏ ఒక్కటి చేసినా కానీ మీరు క్షమించే మనసు మీకుందో చెప్పండి. వీటిలో ఏ ఒక్కటి, అన్నీ వద్దులండి, ఒక్కటి. మీకోసం ఎవరో ఒకరు ఒక తప్పుడు మాట మాట్లాడారంటే క్షమించగలరా? మీ మీద ఎవరో ఒకరు ఏమంటే ఒక 2-3 నిందలు మీ మీద మోపారు అంటే మీకు క్షమించగలిగినంత గొప్ప మనసు ఉందా? కొట్టడం తర్వాత, హేళన తర్వాత ఒక మాట అవతల వ్యక్తి నిన్ను అన్నాడు అన్న సంగతి నీకు తెలిస్తే ఆ వ్యక్తిని క్షమించమని తండ్రిని వేడుకునే అంత గొప్ప మనసున్నటువంటి మనుషులు ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది? బాధ ఏంటంటే బైబిల్ చదువుతారు, ఆ మాటలన్నీ చదువుతూనే ఉంటారు, మళ్ళీ ప్రతి ఏటా మళ్ళీ 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు, కానీ పక్క వాడిని మాత్రం క్షమించారు. ఏదండి మాదిరి? ఎవరిని మాదిరిగా పెట్టుకున్నారు మీరు? ఎందుకండి యేసుని ఎవరి కోసం అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరినైతే నమ్మానని చెప్పుకుంటున్నావో, ఎవరి మాటల చేత పట్టుకొని ఉన్నావో, ఎవరిని ఉదయం లేస్తే రాత్రి వరకు ఎవరి పేరైతే పదే పదే స్మరిస్తున్నావో,
ఆయన్నే మాదిరిగా పెట్టుకుంటే ఒకవేళ నిజంగా మరి ఆయనలో ఉన్న అంత ఎత్తైన క్షమాగుణం నీలో ఏమైపోయిందయ్యా? లేకపోయింది. ఎవడు క్షమించాడా? క్షమించు అన్నాడు. క్షమించటమే కాదండి, ఎవరైతే ఆయనను సిలువకు అప్పగించారో, ఎవరైతే ఆయన సిలువ వేసి చంపారో యూదులు, మొట్టమొదట పరిశుద్ధాత్మను కూడా ఆయన వారికే ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి కదండి. మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయానికి మీరు వెళితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చివరి మాటగా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనాన్ని చదవడానికి ముందు 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు, ఎవరు మీరు అంటే, ఇక్కడ మీరు అంటే ఎవరో తెలుసా? యూదులు అని అర్థం. ఆ రోజు మొట్టమొదట పెంతెకోస్తు పండుగ దినాన్న బాప్తిస్మం పొందిన 3000 మంది కూడా యూదులు. మర్చిపోకూడదు, యూదులతోనే ప్రారంభమైంది క్రైస్తవ్యం. మొట్టమొదటి సిలువ వేసిన వారే యేసుప్రభువుకు మొట్టమొదటి శిష్యులుగా మారిపోయారు. అది చరిత్ర, అది ఒక రికార్డ్. అది చూడండి, ఇక్కడ మీరు అనగా యూదులైన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరు చంపించారు, మీరు చంపించారు. ఎవరు? యూదులైన మీరు చంపించారు కదా. పస్కా పండుగ రోజు యేసును బలి పశువుగా నింగికి నేలకు మధ్య వేలాడదీసి అతి దారుణంగా, అతి క్రూరంగా మీరు చంపారు. ఆ చనిపోతున్న సమయంలోనే కదా మహానుభావుడు మీ విషయంలో వేడుకున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ఆయన అడిగాడు. మిమ్మల్ని మీకోసం వేడుకున్నాడు. ఆయన క్షమించేశాడు. క్షమించటమే కాదు, ఈరోజు మొట్టమొదటగా మీకే మరలా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తున్నాడు. అది 38వ వచనం అనమాట. అది 38వ వచనం. అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది, మీరు యూదులైన మీరు, ఇప్పుడు ఈ మాటలు విన్న మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారు అన్నాడండి. ఒక వరం, గిఫ్ట్. మిమ్మల్ని చంపినోడికి పిలిపించి స్టేజ్ మీద పిలిచి గిఫ్ట్ ఇస్తారా? ఎవడు? మీ నాన్ననో, మీ అమ్మనో, మీ తల్లినో, మీ చెల్లిలో, మీ అన్ననో పిలిచిన వాడిని గిఫ్ట్ ఇస్తారండి పిలిచి? చంపేదాకా ఎందుకులేండి. మిమ్మల్ని అన్నారండి, తిట్టారండి, మిమ్మల్ని ఏదో మీ మీద కొన్ని నిందలు వేశారండి, మిమ్మల్ని అవమానపరిచారండి. మిమ్మల్ని అవమానపరిచిన వారిని స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేసి అంత గొప్ప మనసు ఉన్నటువంటి విశ్వాసులు మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ముందు మీకు చేయాలి సన్మానం. ఉందా? లేదు. మీకు ఎవరు మాదిరి? మీకు నిజంగా యేసుక్రీస్తే మాదిరి అయితే, మీరు ఆయననే మాదిరిగా పెట్టుకుంటే, యేసునే మాదిరిగా మీరు పెట్టుకోగలిగితే ఇవి చేస్తాం. చెయ్యలేకపోతున్నాము అనంటే నువ్వు పెట్టుకుంది యేసును కాదు, యూదాను పెట్టుకున్నావేమో. యేసును కాదు, అపవాదిని మాదిరిగా పెట్టుకున్నావేమో. యేసుక్రీస్తు అండి, ఆయన మాదిరి అండి. అందుకేనండి ప్రపంచం ఆయన అందుకోలేకపోయింది. ఎక్కడ కూడా ప్రపంచం ఆయన చూపిన ప్రేమలో కానీ, ఆయన చూపిన దయలో కానీ, ఆయన చూపిన క్షమలో కానీ, ఆయన బ్రతికిన బ్రతుకులో కానీ ప్రపంచం ఎవ్వరూ ఆయన అందుకోలేకపోయారు. ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళలేకపోయారు. అందుకే ఆయన ప్రపంచానికి ఒకే ఒక్కడు కాగలిగాడు. అందుకే ప్రపంచానికి ఆయన శకపురుషుడు అన్నాము, యుగ పురుషుడు అన్నాం. ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తుల వారు చూపించిన ఒక గొప్ప మాదిరి. మహనీయులకే మార్గదర్శి అన్నాం యేసుక్రీస్తుల వారిని. ఏమండి, యేసుక్రీస్తుల వారి జీవితంలో నేను చెప్పింది కేవలం ఒక 2-3 పాయింట్స్. ఎన్ని పాయింట్స్ ఉంటాయో తెలిసి ఇలా మాట్లాడుతూ పోతే కొన్ని 10 చెప్పొచ్చు. ఒక 2-3 చెప్పేసరికి టైం అయిపోయింది. చాలా ఉన్నాయి, చెప్పాను కదా. అన్ని వర్గాల వారికి, అందరికీ యేసుక్రీస్తుల వారు ఒక చక్కటి మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు. అందుకే పేతురు గారు, ఆయన క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయాడు. యేసుక్రీస్తుల వారు మనకు మాదిరి. ఏమండి, యేసును కాక మీరు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటారు? మీరు నన్ను మాదిరిగా పెట్టుకునేంత గొప్పని కాదండి.
నేనే కాదు, ప్రపంచంలో ఎవరు ఎవరిని మాదిరిగా పెట్టుకునేంత గొప్ప వాళ్ళు లేరు. ఎందుకు లేరు ఒక్క మాట చెప్తాను. ప్రపంచంలో అందరూ పాపం చేసిన వాళ్ళే, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసిన వాళ్ళే. నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకున్నా పాపం చేసినట్టు పెట్టుకున్నట్టు. నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకున్నా పాపం చేసినవని మాదిరిగా పెట్టుకున్నట్టే. మరి పాపము లేని పాపరహితుడు ఒకే ఒక్కడు ప్రపంచ చరిత్రలో, ఆయనే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకే ప్రపంచ మానవాళికి ఆయన మాత్రమే మాదిరి, ఆయన మాత్రమే మార్గదర్శి.